హాయ్ ఫ్రెండ్స్, గోగిశెట్టి సుబ్బారావు మీ సైకాలజిస్ట్. ఇవాళ మనం చెప్పుకునే టాపిక్, మనం ఏదన్నా సాధించాలన్నా, మనం ఒక లక్ష్యాన్ని పెట్టుకుని దాన్ని ఫాలో అవ్వాలన్నా ముందు మీరు గమనించాల్సింది ఏంటంటే, మనం ఒక విద్యార్థి అయినా, ఒక ఉద్యోగి అయినా, ఒక రాజకీయవేత్త అయినా, ఒక క్రీడాకారుడైనా, ఒక సినిమా స్టార్ అయినా, ఒక బిజినెస్ మ్యాన్ అయినా, ఎవరైనా కానీ మనం ఒక లక్ష్యం పెట్టుకున్నప్పుడు మనం దానికి కోసం ఎలా ప్రయత్నించాలంటే, ఒకే ఒక్కటి పెద్ద పెద్దవి మనం ఎక్కువ ఆలోచించాల్సిన పని లేదు. నిన్నటికన్నా ఇవాళ ఎంత బాగా మనం దాని గురించి ప్రయత్నించాము, దాని గురించి మనం నేర్చుకున్నాము, దాని గురించి తెలుసుకున్నాము, దానికోసం ప్రయత్నించాము. నిన్నటికన్నా ఎంత ఎక్కువ, ఎంత మెరుగైన నాలెడ్జ్ని గెయిన్ చేశాము, దానికోసం ప్రయత్నించాము అనేది మీరు ఒక్కసారి గమనించుకుంటే, ఏ రోజుకు ఆ రోజు నిన్నటికన్నా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవాళ ఇచ్చాను, నిన్నటికన్నా ఇవాళ ఎక్కువ నేర్చుకున్నాను, నిన్నటికన్నా ఇవాళ ఎక్కువ చదివాను, నిన్నటికన్నా ఇవాళ ఎక్కువ చేశాను వర్క్ అని ఎప్పుడైతే మనం ఆ విధంగా ఆలోచిస్తామో, మనం కంపల్సరిగా ఏ లక్ష్యాన్ని అయితే పెట్టుకున్నామో, ఏ విజయం కోసమైతే మనం ప్రయత్నిస్తున్నామో కంపల్సరిగా మనం విజయం సాధించి తీరుతాము అనేది మీరు గమనించాలి. ఎందుకంటే నిన్నటికన్నా ఇవాళకన్నా రేపు ఎప్పటికప్పుడు బెస్ట్ ఇస్తూ ఉంటే, నేను నిన్నటికన్నా ఇవాళ చాలా బాగా చదువుకున్నాను, చాలా బాగా పర్ఫామ్ చేశాను, చాలా బాగా నేర్చుకున్నాను అని ఎప్పటికప్పుడు ముందు రోజు కన్నా తర్వాత రోజు ది బెస్ట్గా వెళ్ళినప్పుడు ఎంతో కొంత 1 మినిటా, 2 మినిట్సా, 10 మినిట్సా, 1 అవరా అనేది మీ ఇష్టం, మీ చేతిలో ఉంది. ఎంతో కొంత నిన్నటికన్నా ఇవాళ ది బెస్ట్ ఎప్పుడైతే ఇస్తామో, బెస్ట్ ఎప్పుడైతే దానికోసం ప్రయత్నిస్తామో, నిన్నటికన్నా ఎక్కువ టైం ఎప్పుడైతే ఇవాళ దానికోసం ప్రయత్నిస్తామో, అది మన లక్ష్యానికి, మన విజయానికి తోడవుతుంది అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏ లక్ష్యమైనా పెట్టుకోండి, దేనికోసమైనా ప్రయత్నించండి. అది చదువులో అవ్వచ్చు, ఉద్యోగంలో అవ్వచ్చు, ఎలాంటి ప్రొఫెషన్లో అయినా, ఎలాంటి ప్రొఫెషన్లో మనం ముందుకెళ్ళాలన్నా దానికి ఒక్కటే ప్రతిరోజు నిరంతరం దానికోసం ప్రయత్నం చేస్తూ ఉంటే, నిన్నటికన్నా ఇవాళ ది బెస్ట్, ఇవాళకన్నా రేపు ది బెస్ట్గా ఎప్పుడైతే మనం పాజిటివ్ వేలో దానికోసం ప్రయత్నిస్తూ, నేర్చుకుంటూ, తెలుసుకుంటూ, దానికోసం చేస్తూ ఉంటామో, అప్పుడు కంపల్సరిగా మనం దేనికోసమైతే ప్రయత్నిస్తున్నామో, దేనికోసమైతే మనం విజయం సాధించాలనుకుంటున్నామో, అది కంపల్సరిగా, గ్యారంటీగా, ఖచ్చితంగా ఆ విజయాన్ని మనం సాధించి తీరుతామనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే నిన్నటికన్నా ఇవాళ ది బెస్ట్ అన్నప్పుడు మనం ఎప్పుడు పాజిటివ్ వేలో ముందుకెళ్తున్నప్పుడు, మన గ్రాఫ్ ఎప్పుడు ముందుకు పైకి వెళ్తున్నప్పుడు కంపల్సరిగా మనం దాన్ని ఛేదించి తీరుతాము అనేది గుర్తు. ఎందుకంటే ఎంతోమంది సక్సెస్ పీపుల్ వాళ్ళు ఫాలో అయింది ఇదే అనేది మీకు చాలామందికి ఇది చిన్న సూత్రం అవ్వచ్చు. నిన్నటికన్నా వాళ్ళ ది బెస్ట్ అని చిన్నగానే అనిపించచ్చు. ఏముంది, నిన్నటికన్నా ఏముంది, వాళ్ళు ఇంకొక గంట ఎక్కువ చదువుదాంలే, లేకపోతే ఇంకొక అరగంట ఎక్కువ చదువుదాంలే, నిన్నటికన్నా వాళ్ళు ఎక్కువ మనం దాని గురించి ప్రయత్నించాం కదా, నిన్నటికన్నా ఎక్కువ చేసాం కదా ఆ పని అనేది సింపుల్గా ఉంటుంది తప్ప, కానీ దాని గురించి, దాని బ్యాక్గ్రౌండ్, దాని డెప్త్ ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో, ప్రతిరోజు అదే విధంగా ఎప్పుడైతే కన్సిస్టెంట్గా, ఎప్పుడైతే కాన్స్టెంట్గా, ఎప్పుడైతే ఫోకస్డ్గా, ఎప్పుడైతే కాన్సన్ట్రేషన్గా, ఎప్పుడైతే దానికోసం నిరంతరం నేర్చుకుంటూ, తెలుసుకుంటూ, ప్రయత్నిస్తూ ఉంటామో, అది మీ లక్ష్యాన్ని, మీ విజయాన్ని సాధించి పెడుతుంది అనేది మీరు గమనించాలి.